ఫ్రెండ్స్ ఎక్కడైతే ఈ వీడియో చూడండి, ఈ వీడియో ఆల్రెడీ మన మెయిన్ ఛానల్లో చేసిన ఆ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసుకోండి. ఇదే డైలాగ్ మీద మళ్ళీ చేస్తున్నా. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది. 3-4 డేస్ నుంచి చాలామంది పంపిస్తున్నారు. ఎవడెవడు ఎవడు వీడియో అయితే చూస్తున్నారు కదా, ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇందులో 2 స్టైల్స్ అయితే ఉంటుంది. ఓకే, ఎందుకంటే మీకు మేబీ ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, చెక్ చేసుకోండి. ఏదైతే బెటర్గా అనిపిస్తుందో అదే చేసుకోండి. ఓకేనా, మీరు ఈజీగా ఏదైనా ఒకటి చేసుకోవచ్చు. ఓకే, పెద్ద కష్టం అయితే ఏముండదు నిజంగా చెప్పాలంటే ఇందులో. ఓకే, నేనైతే మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఆ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం. మీకు ఆల్రెడీ ఒక ఐడియా అయితే ఉంది. ట్రెండింగ్లో ఇన్స్టాగ్రామ్లో నడుస్తున్న వీడియో ఇదే. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మీకు ప్రాజెక్ట్ అయితే ఒకటైతే ఇచ్చాను కదా, దానికంటే ముందు ఒక ఫాంట్ కూడా యూజ్ చేసిన. ఇంకోటి చెప్పాను మీకు స్టార్టింగ్లోనే, ఏంటంటే మీకు ఆ వీడియో స్టైల్ నచ్చితే అది చేసుకోండి, ఇది నచ్చితే ఇది చేసుకోండి. లేకపోతే వర్జనల్లో ఏముందంటే, అంటే వీడియో క్లిప్ పైన ఉంటుంది, ఫోటో క్లిప్ అనేది కింద ఉంటుంది. అలా ట్రై చేసినా హ్యాపీ, నో ప్రాబ్లం. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అది ట్రై చేయండి, నో ప్రాబ్లం. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇలాగైతే మనకు ఇదైతే వస్తుంది. ఈ స్టార్టింగ్లోనే ఈ 4 ఫొటోస్లోనే మొత్తం ఎడిటింగ్ అయితే ఉంటుంది. ఓకేనా, ఈ ఫస్ట్ ఫోటో ఇది, దాని తర్వాత 3 గ్రూప్స్ ఉంటుంది. ఓకే, ఈ ఫస్ట్ ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి, ఈ గ్రూప్లో ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్గా కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి వేరే ఒక ఫోటో పెడతాను, చూడండి. చూశారు కదా, ఇది కొంచెం సెట్ కాలేదు కాబట్టి జూమ్ చేస్తాను, దీన్ని సెట్ చేసుకున్నా. ఇప్పుడు గ్రూప్లో కూడా సేమ్ ప్రాసెస్. మీరు వేరే ఫోటో పెట్టినా నో ప్రాబ్లం, కానీ గ్రూప్లో 3 గ్రూప్స్లో మాత్రం ఒకటే క్లిప్ అయితే యాడ్ చేయండి. క్లిప్ అంటే ఫోటో. ఓకే, దీన్ని కూడా కలర్ అండ్ ఫిల్లోకి రీప్లేస్ అయితే పెడతాను. ఇది పెడుతున్నాను, ఇక్కడ నుంచి ఇలా పెట్టాను, అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలాగైతే 3 గ్రూపులు అయితే కాపీ రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత ఈ 4 ఫొటోస్ని కాపీ చేసుకోండి. గ్రూప్ అంటే ఒక 3 గ్రూపులు, ఇంకోటి ఒక ఫోటో. దీన్ని కాపీ చేసిన తర్వాత 4 పైనుంచి కాపీ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేయండి, అంటే ఆ గ్రూప్ ఎండింగ్ సైడ్లో ఇక్కడ పేస్ట్ చేయండి. సెట్ అయిపోయింది. ఇలా ఇక్కడ గ్రూప్ ఈ బీట్ మార్క్ అంటే కొంచెం ముందులో ఉంది కాబట్టి ఆ గ్రూప్ 3ని సెలెక్ట్ చేసి యారో క్లిక్ చేస్తే సెట్ అయిపోతుంది. చేంజ్ చేసుకోండి. ఇలా చూశారు కదా, ఇలాగైతే మీరు ఎండింగ్ వరకు చేసుకోండి, మీరు సెట్ అవుతుంది. మీరు పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఏముండదు ఇక్కడ. ఓకే, మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్ స్టేటస్లో పెట్టినా కూడా, నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన వాట్సాప్లో క్వాలిటీ మంచిగా రావాలంటే. దానే కాకుండా మీరు ఇన్స్టాగ్రామ్లో పెట్టేటప్పుడు ఎప్పుడైనా ఎక్కువ ఎంబీ ఉంటే, అంటే 50 MB కంటే ఎక్కువ ఉంటే కంప్రెస్ చేయండి. కంప్రెస్ కోసం నేనైతే ఈ యాప్ అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తాను. వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒరిజినల్ ఇది ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఎంబీ అనేది తక్కువ అయిపోతుంది. కంప్రెస్ అయితే చాలా బెస్ట్ వస్తుంది. ఇదే వీడియోని మీరు ఇన్స్టాగ్రామ్లో అయితే పెట్టుకోవచ్చు, వాట్సాప్ స్టేటస్గా పెట్టినా కూడా బాగానే ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి, చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది ఇది మీకు. డెఫినెట్లీ ఈ యాప్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో వీలుంటే పెట్టడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఓకే, ఇదే మీరైతే ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, బాగా యూస్ అవుతుంది మీకు. అంతే, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.